హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబీ ఎడిట్స్. నేను మీ బాబీ. ఈరోజు ఈ వీడియోలో కాపీరైట్ ఇష్యూ వల్ల నేను పూర్తి సాంగ్ని అయితే మీకు వినిపించట్లేదు, కానీ నేను యూజ్ చేసిన బ్లాక్ స్క్రీన్ లిరిక్స్, టెంప్లెట్, బోర్డర్ ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసేస్తాను. సో మీరు వాటిని అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ నేను యూజ్ చేసిన కైన్మాస్టర్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసేస్తాను. సో మీరు ఆ కైన్మాస్టర్ని కూడా డౌన్లోడ్ చేసేసుకొని యూజ్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎడిటింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, చిన్న కామెంట్ ఏదైనా సూపర్ అన్న నైస్ అయినా పట్టండి, అది నాకు మంచి ఎంకరేజ్మెంట్ని అయితే ఇస్తుంది. ఈ వీడియోకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి, రిప్లై ఇస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో ఒక మెసేజ్ అయితే చేయండి, అక్కడ కూడా నేను వాటికి ఆన్సర్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, నేను కైన్మాస్టర్ ఎడిటింగ్తో పాటు అలైట్ మోషన్ ఎడిటింగ్, పిక్సార్ట్ ప్రో ఎడిటింగ్, పిక్సెల్ ల్యాబ్ ఎడిటింగ్, స్నాప్సీడ్ ఎడిటింగ్ కూడా చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. కొత్త వీడియో ఎడిటింగ్స్ అయితే మీ ముందుకు వస్తాను. ఇప్పుడైతే ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకుందాము. ఫస్ట్ మీ ఫోన్లో ఉన్న కైన్మాస్టర్ ప్రో యాప్ని అయితే ఓపెన్ చేసేయండి. ఈ విధంగా కైన్మాస్టర్ యాప్ని అయితే ఓపెన్ చేసేసి ప్లస్ మీద ట్యాప్ చేసేయండి. ప్లస్ మీద ట్యాప్ చేసి 9:16 రేషియో అనేది సెలెక్ట్ చేసేసుకోండి. ఈ విధంగా సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఎడిటింగ్లోకి వెళ్ళిపోండి. ఫిల్ స్క్రీన్ అనేది పెట్టుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. డిఫాల్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఫోటో క్లిప్ అనేది ఏం తీసుకోవద్దు. ఇప్పుడు పిన్స్లోకి వెళ్ళండి. మీకు నచ్చిన ఇమేజెస్ అయితే తీసుకోండి. నేను కొన్ని ఎగ్జాంపుల్గా కొన్ని ఇమేజెస్ అయితే తీసుకుంటున్నాను. సో ఈ విధంగా కొన్ని ఇమేజెస్ అనేవి తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇవి డ్యూరేషన్ అనేది చాలాసేపు ఉంటాయి. సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోండి. వెస్టర్న్ గన్ ఫైట్ అని మనం ఒక క్లిప్ గ్రాఫిక్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. నేనైతే దాన్ని బీట్ సింక్లోంచి డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు అది ఏ విధంగా డౌన్లోడ్ చేసేసుకుంటారో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. హోమ్ మీద క్లిక్ చేసేయండి. మీ ఫోన్లో ఉన్న బీట్ సింక్ యాప్ని అయితే ఓపెన్ చేసేయండి. మీ దగ్గర బీట్ సింక్ యాప్ లేనట్లయితే ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి బీట్ సింక్ అని టైప్ చేసేయండి. ఈ విధంగా బీట్ సింక్ అని రావడంతోనే ఓపెన్ మీద క్లిక్ చేసేయండి. ఓపెన్ మీద క్లిక్ చేయడంలోనే మనకి బీట్ సింక్ అనేది ఓపెన్ అయిపోతుంది. ప్లస్ మీద పట్టుకొని ఈ విధంగా లెఫ్ట్ సైడ్కి అయితే డ్రాగ్ చేయండి. ఇప్పుడు మీకు నచ్చిన ఇమేజెస్ ఏవైనా ఎగ్జాంపుల్గా ఒక 2 ఇమేజెస్ తీసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసేసి ఫస్ట్ అనేది వెస్టర్న్ గన్ ఫైటే ఉంటుంది, దాని మీదే ఉంటుంది. ఇప్పుడు కైన్మాస్టర్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఓకే అని అడుగుతుంది. ఓకే మీద క్లిక్ చేయడంతో ఈ ప్రాజెక్ట్ అనేది కైన్మాస్టర్లోకి వెళ్ళిపోతుంది. ఓకే మీద క్లిక్ చేయడంతో ఈ ప్రాజెక్ట్ కైన్మాస్టర్లోకి వచ్చేస్తుంది. డౌన్లోడ్ ఆల్ అసెట్స్ అని అడుగుతుంది, డౌన్లోడ్ చేసేసుకోండి. ఈ విధంగా డౌన్లోడ్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. మనకి ఈ ప్రాజెక్ట్తో పని లేదు, సో దీని మీద క్లిక్ చేసి ఈ ప్రాజెక్ట్ అనేది డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి మనం ఇప్పుడు ఎడిటింగ్ చేయాలనుకున్న ప్రాజెక్ట్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసేసుకోండి. దాన్ని ఓపెన్ చేసేసి ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోండి. వెస్టర్న్ గన్ ఫైట్లోకి వెళ్ళిపోయి దీనికి ఒక ఎఫెక్ట్ అనేది ఇచ్చేసేయండి. ఈ విధంగా మీకు నచ్చిన ఒక ఎఫెక్ట్ అయితే ఇచ్చేసేయండి. నేను ఎగ్జాంపుల్గా ఈ ఎఫెక్ట్ అయితే ఇచ్చేసాను. ఎఫెక్ట్ అనేది ఇచ్చేసి దీని డిఫాల్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఫోటో క్లిప్ అనేది ఈ విధంగా 2లో ఉంచుకోండి. సెకండ్ది కూడా 2లో ఉంచేసుకోండి. ఎగ్జాక్ట్గా ఈ థర్డ్ 4 కరెక్ట్గా 4 ఇమేజెస్ వరకు సేమ్ క్లిప్ గ్రాఫిక్ అయితే యూజ్ చేసేయండి. సేమ్ క్లిప్ గ్రాఫిక్ యూజ్ చేసేసి దాన్ని 4లో అయితే ఉంచుకోండి. ఈ విధంగా వాటికి ఒక క్లిప్ గ్రాఫిక్ అయితే ఇచ్చేస్తున్నాం మనం. సో మీకు నచ్చిన క్లిప్ గ్రాఫిక్ అయితే ఇచ్చేసేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఒక 4 ఇమేజెస్కి సేమ్ క్లిప్ గ్రాఫిక్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేసి చూసుకోండి, లేదా జరుపుకొని ఇప్పుడు 5th ఇమేజ్ ఉంది కదా, దాని డిఫాల్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఫోటో క్లిప్ అనేది మొత్తం తగ్గించేసి క్లిప్ గ్రాఫిక్స్లోనే ఉంచేసుకొని వెస్టర్న్ గన్ ఫైట్లోనే ఉంచండి. సెకండ్ వన్ తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. రెండో దానికి కూడా సేమ్, ఇంకా మిగతా 4 ఇమేజెస్కి కంటిన్యూస్గా అదే క్లిప్ గ్రాఫిక్ ఇచ్చేసేయండి. అండ్ డిఫాల్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఫోటో క్లిప్ అనేది పూర్తిగా తగ్గించేసేయండి. ఈ విధంగా 4-5 ఇమేజెస్కి కంటిన్యూస్గా అనేది అలాగే తగ్గించేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, మీ అందరికీ నచ్చుతుంది ఈ వీడియో ఎడిటింగ్ అనేది. ఫస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. దాని డిఫాల్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఫోటో క్లిప్ తగ్గించేసి సెకండ్ ఆప్షన్ తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఎగ్జాంపుల్గా కొన్ని ఇమేజెస్కి ఇదే ఇచ్చేస్తున్నాను. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మిగతా ఇమేజెస్ ఉంటాయి కదా, మళ్ళీ వేరే క్లిప్ గ్రాఫిక్ ఇచ్చేసేయండి. మీకు నచ్చిన క్లిప్ గ్రాఫిక్ ఏదైనా ఇచ్చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మిగతా అన్ని ఇమేజెస్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్లిప్ గ్రాఫిక్ అనేది ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక క్లిప్ గ్రాఫిక్ ఇచ్చేసిన తర్వాత ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే నేను దీనికి సంబంధించిన ఒక టెంప్లెట్ అయితే డిజైన్ చేశాను. ఫస్ట్ దాన్ని తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన టెంప్లెట్ ఉంటుంది కదా, సో ఆ టెంప్లెట్ని అయితే తీసేసుకోండి. ఈ విధంగా టెంప్లెట్ని తీసుకొని కత్తెర పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇంకొకసారి అదే టెంప్లెట్ మీద క్లిక్ చేసేయండి.
బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి, అన్ని ఇమేజెస్కి విగ్నేట్ అనేది ఎనబుల్ చేసేయండి. నేను ఎగ్జాంపుల్గా 2 ఇమేజెస్కి మాత్రమే విగ్నేట్ అనేది ఎనబుల్ చేశాను. మీరైతే అన్ని ఇమేజెస్కి ఈ విధంగా విగ్నేట్ అనేది ఎనబుల్ చేసేయండి. ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసిన బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ అనేవి ఉంటాయి కదా, సో వాటిని అయితే తీసేసుకోండి. ఈ విధంగా బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ తీసేసుకొని ఓకే మీద క్లిక్ చేసేయండి. ఓకే మీద క్లిక్ చేసి బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసేసుకొని బ్యాక్ మీద క్లిక్ చేసేయండి. ఇప్పుడు క్రాపింగ్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి. కొంచెం పై వరకు క్రాప్ చేసేయండి. క్రాప్ చేసేసి మళ్ళీ బ్యాక్ మీద క్లిక్ చేసేయండి. వీటిని ఈ విధంగా ఎండింగ్లో పెట్టుకోండి. ఈ విధంగా ఎండింగ్లో పెట్టుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఒకసారి ప్లే చేసి చూసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది, మీ అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో ఎడిటింగ్ అనేది చాలా ఈజీగా, సింపుల్గా, సూపర్గా అయితే ఉంటుంది ఈ ఎడిటింగ్ అనేది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. రెజల్యూషన్ అనేది 1080pలో ఉంచుకోండి, ఫ్రేమ్ రేట్ 30లో ఉంచుకొని, బిట్ రేట్ అనేది 4 to 5 మధ్యలో ఉంచుకొని, ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియోని వితిన్ ఏ మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఎడిటింగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.